హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రితు మధు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మధు చూడండి, ఇంట్లో ఉన్న అలాగే ఉంటుంది, ఈ కార్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వేషాలు వేస్తూనే ఉంటుంది. సో ఇంతకీ విషయం ఏంటంటే, ఈరోజు మేము గోల్డ్ షాప్కి వెళ్తున్నాము. చిన్న పని మీద వెళ్తున్నాము. ఒక 3 థింగ్స్ అనుకుంటున్నాము. సో ఏదైతే చూడాలి. ఇక్కడ చూడండి, రోడ్డు పక్కన చిన్న చిన్న ఏరోప్లేన్ టాయ్స్ పెట్టారు. స్లోగా చూపిద్దామంటే కార్ కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వీడియో కూడా బాగా ఫాస్ట్ అయిపోతుంది. మెయిన్ రోడ్ కదా, సో స్లోగా వెళ్ళలేము. ఇక్కడ స్లో చేసి ఒకసారి తీద్దామని కారు స్లో చేయమని చెప్పాను మా వారిని. చిన్న చిన్న టాయ్స్ చాలా బాగా అనిపించాయి. ఏరోప్లేన్స్ ఇంకా ఏవో కొన్ని టాయ్స్ ఉన్నాయి. సో ఇలా వైజాగ్లో ఎక్కువ రోడ్ సైడ్ అలానే పెట్టి అమ్ముతూ ఉంటారు. బీచ్ దగ్గర కూడా ఇలానే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా వెళ్తూ ఉన్నాం, కార్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇదేంటంటే మెడికోవర్ హాస్పిటల్, మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. వెళ్ళి చూడాలి, గోల్డ్ ఏం తీసుకుందామా అని డిస్కస్ చేసుకుంటున్నాము. సో వెళ్ళిన తర్వాత ఏమైద్దో మనకు కొన్ని నచ్చాలి కదా. ఇదేంటంటే ఏయూ యూనివర్సిటీ, దీనికి ఆపోజిట్లోనే సెంట్రల్ ఉంటుంది, సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి కదా. ఏదైనా దీంట్లో ఎక్కువ మేము ఎందుకు వెళ్తామంటే, కిడ్స్కి ప్లే ఏరియా ఉంటుంది, సో అక్కడికి వెళ్తాము. సో మేము ఐశ్వర్య జ్యువెలర్స్కి వచ్చేసాము. మేము ఎప్పుడైనా సరే ఇక్కడే తీసుకుంటాము గోల్డ్. ఇక్కడ వెళ్ళగానే చూడండి వినాయకుడు, ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. వినాయకుడిని ఎప్పుడు పూలతో బాగా డెకరేట్ చేస్తారు, నాకు చాలా బాగా నచ్చుతుంది. చూడగానే గుడ్ వైబ్స్ వస్తాయి. మాకేంటంటే ఈ షాపు అలవాటే కదా, సో ఇయర్ రింగ్స్ సెకండ్ ఫ్లోర్లో ఉంటాయని చెప్పేసి డైరెక్ట్గా మేము అక్కడికే వెళ్ళిపోయాము. మధుకి ఇయర్ రింగ్స్ చూద్దామని. లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయాము, సెకండ్ ఫ్లోర్కి వచ్చాము. మధుకి ఇయర్ రింగ్స్ చూపించమని చెప్తున్నాము. మధు అక్కడికి వెళ్ళి చూడగానే ఏవో నచ్చేసాయి అప్పుడే. అవి చూస్తే నిజంగా గోల్డ్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నాయి. ఏదో పింక్ కలర్లో స్టడ్స్ ఉన్నాయి, అవి చూసి అవే కావాలంది. అవి అసలు గోల్డ్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూస్తున్నాము, సింపుల్గానే చూస్తున్నాము. మరి హెవీగా చిన్నపిల్లలకి బాగోదు కదా. సో నాకు ఆ బాక్స్ నచ్చలేదు, వేరే బాక్స్ తీయమంటున్నాను. వాళ్ళు డైలీ వేరా పార్టీ వేరా అని అడిగారు. నేను డైలీ వేర్ అని చెప్పాను. చూడండి, గోల్డ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగుంది, అంతా న్యూ ఐటమ్ వచ్చింది. ఇక్కడ మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము. నాకు ఒకటి నచ్చింది, ఒక మోడల్ నచ్చింది. మా వారు వచ్చి వేరే చూస్తారేమో అని చెప్పి చూస్తున్నాను. మా వారికి గోల్డ్ గురించి చాలా బాగా తెలుసు, ఆ రేట్ కానీ ఇంకా ఏంటంటే స్టోన్స్ ఉంటే తనకు నచ్చదనమాట. సో తను సెలెక్ట్ చేస్తారని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. రేటు అవన్నీ నాకైతే తెలియవండి గోల్డ్ గురించి, మా వారికి చాలా బాగా తెలుసు. గోల్డ్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ఏ ఐటమ్ తీసుకోవాలని చాలా బాగా తెలుసు. సో మా వారు చూస్తున్నారు. నాకు కొన్ని నచ్చాయి, మా వారికి కొన్ని నచ్చాయి. వాటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి చూస్తున్నాము. మా వారు అన్ని డీటెయిల్స్ బాగా అడుగుతారు గోల్డ్ గురించి. సో అడుగుతున్నారనమాట. అక్కడ చూస్తున్నాం ఏ మోడల్ బాగుంటుందా అని చెప్పేసి చూస్తున్నాము. అన్నీ ఒకేలా ఉన్నాయి, ఇంచుమించు అన్నీ ఒకే మోడల్ స్టడ్స్ టైపే ఉన్నాయన్నమాట. బుట్ట అలాంటి మోడల్ ఆల్రెడీ పెట్టేశాము. ఇంకా కొన్ని నాకు నచ్చాయి, కానీ అవేంటంటే చాలా డెలికేట్గా ఉన్నాయి. సో అవి మళ్ళీ మనం కొన్నా కానీ 1 ఇయర్ వరకు కూడా రావన్నమాట. ఏదో తీసుకునేవి కొంచెం మంచి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాము. మధు చెవుకున్న ఇయర్ రింగ్స్ ఇక్కడే తీసుకున్నాము. మధుకి ఏదో నచ్చిందంట, చూపిస్తుంది స్టడ్స్ లాంటివి. సో మేము సెలెక్ట్ చేసుకున్నాము. బిల్లింగ్కి కింద పంపించేసి పాపకి ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో అవి తీపిద్దామని చెప్పేసి పైకి వచ్చాము. ఆల్రెడీ ఒకటి పాడైపోయింది, అందుకని చెప్పేసి ఇంకా 2 తీసేపించి కొత్తవి పెట్టాలంటే ఫస్ట్ ఇవి తీపిచ్చాలి కదా. సో పైకి వచ్చాము. అవి మనకి ఒక కవర్లో పెట్టేసి ఇచ్చారు. సో మళ్ళీ మేము కిందకి వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళి మనం తీసుకున్న ఇయర్ రింగ్స్కి బిల్ వేయించాలి కదా. సో కిందకి వెళ్తున్నాము. మాకు కౌంటర్లో తెలిసిన ఉన్నారనమాట, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి మేము కింద కొంచెంసేపు వెయిట్ చేసాము. ఇంకా ఏంటంటే సిల్వర్లో ఏదైనా ఐటెం తీసుకుందాము అనుకున్నాము, ప్లేట్స్ అలాంటివి, కానీ చాలా కాస్ట్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా పిల్లలు ఆకలి అనేసారు, అందుకని బయటకు వచ్చాము. పక్కన ఏదో షాప్ బేకరీ లాంటి చిన్న బేకరీ లాంటి ఉంటే మధు చిప్స్ తీసుకుంది. రితుకి లడ్డు అంటే చాలా ఇష్టం, సో రితు లడ్డు తీసుకున్నాడు.
ఇంకా తర్వాత షాప్ దగ్గరికి వచ్చేసాము. షాప్ పక్కనే ఉందన్నమాట, గోల్డ్ షాప్ పక్కనే చిన్న బేకరీ లాంటిది ఉంది. సో అక్కడికి వెళ్ళాము, వచ్చేసామన్నమాట. మేము ఎప్పుడు తీసుకున్నా ఇక్కడే తీసుకుంటామండి. మాకు వైజాగ్లో అంతగా ఏమీ తెలియదు. సో మేము ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఇదేనమాట, రెగ్యులర్గా ఈ షాప్కే వస్తుంటాము. మధు చూడండి వెళ్ళిపోతుంది, చిప్స్ అలా పట్టుకొని లోపలికి వచ్చాము, తింటుంది. మేము వెయిట్ చేస్తున్నాము బిల్లింగ్ కోసం. వెండి కూడా చాలా బాగుందండి, కాకపోతే ఇప్పుడు కాస్ట్ మరి టూ మచ్గా ఉంది. సో అంత అవసరం లేదు కదా అని చెప్పేసి మేమేం తీసుకోలేదు. ఇంకా రితుకి స్టడ్స్ వేపిద్దాం అనుకున్నాము, కానీ ఆ మోడల్స్ ఏమీ లేవు అసలు, ఒక్కటి కూడా నచ్చలేదు. ఇలా 2 టైమ్స్ వెళ్ళాము, 2 టైమ్స్ కూడా అలాగే వెనక్కి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు 3rd టైము. తర్వాత రితు మధు వాళ్ళ డాడీ ఇయర్ రింగ్స్ పెట్టించుకోవడానికి వెళ్ళారు. మేము పక్కనే సంపత్ వినాయక టెంపుల్ అని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో నేను రితు అక్కడికి వెళ్ళాము. చూడండి గిటార్ షాపు చూసి రితుకు నచ్చిందంట. రితుకు ఏది చూసినా కానీ నచ్చుతుంది. ఇక్కడ దేవుడు దండం పెట్టుకుందామని చెప్పేసి నేను రితు వచ్చాము. చాలా ఫేమస్ అండి ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ వైజాగ్లో. మేము వచ్చిన టైంకే దేవుడికి హారతి ఇస్తున్నారు. సో మేము హారతి తీసుకొని బొట్టు పెట్టుకున్నాము. చూడండి జనాలు ఎప్పుడైనా సరే చాలామంది ఉంటూనే ఉంటారు, ఈవినింగ్ టైం కదా, సో చాలామంది ఉన్నారు. ఇంకా నేను రితు దేవుడు దండం పెట్టుకున్నాము, హారతి తీసుకున్నాము. చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. ఇది టెంపుల్. తర్వాత ఇంకా నేను రితు వెళ్ళిపోతున్నాము. మధు ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పెట్టించుకొని తన కిందకి వచ్చేసింది. నేను రితు షాప్ దగ్గరికి వచ్చేసాము, పక్కనే ఉంటుందన్నమాట. సో బయలుదేరాము, ఇంటికి బయలుదేరాము. ఎక్కడికైనా బీచ్కైనా లేకపోతే రెస్టారెంట్కైనా వెళ్దామని అనుకున్నాము. నేనైతే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పాను. పిల్లలు కాదు బీచ్కి వెళ్దాము అని రితు అంటాడు. మధు ఏంటంటే ఇంకా తెలిసిందే కదా బిర్యానీ పిచ్చి, రెస్టారెంట్కి వెళ్దామని చెప్పింది. కానీ ఆ రోజు ఆల్రెడీ మేము ఇంట్లో చికెన్ తీసుకొచ్చుకున్నాము సండే. సో నేను వద్దని చెప్పాను, ఏదైనా లైట్గా ఏదైనా టిఫిన్ తినేసి వెళ్దాం అనుకున్నాము. అలా డిస్కషన్ నడుస్తూ ఉంది. వచ్చిన పని అవ్వలేదని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. రితుకి మెయిన్ ఇప్పటికి 2 టైమ్స్ అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాము. సో దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము అలా కార్లో. ఇంకా రెస్టారెంట్ ఇవేమో వద్దనుకున్నాము, ఎక్కడైనా టిఫిన్ తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ చూడండి ఇలా పెడతారు, నాకు చాలా ఇష్టము. చూడండి చక్కగా అలా ఇక్కడ వైజాగ్లో ఎక్కువ అలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ ఏదో ఉంది, ఎగ్జిబిషన్ అనుకుంటున్నాను, ఏదో సంథింగ్ ఎగ్జిబిషన్ లాంటిదే ఏదో చేస్తున్నారు. ఇక్కడ కాకినాడ ఆయిల్ మిల్ అని చెప్పేసి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియాకే వాళ్ళు షిప్ చేస్తారనమాట, అన్నీ ఆర్గానిక్. ఇక్కడ కూడా ఇది ఫేమస్ టెంపుల్. నాకు ఈ టెంపుల్ గురించి అంత ఐడియా లేదు, ఎందుకంటే వైజాగ్లో నాకు అంత ఐడియా లేదు కదా. ఇక్కడ బోర్డు కూడా ఉంది కానీ క్లారిటీ కనిపించలేదు. చూడండి ఎంత బాగుందో, చిన్న వాటర్ ఫాల్స్ లాగా. ఇదేంటంటే కిడ్స్ స్పోర్ట్స్ ఏరియా అనమాట. దీంట్లో ఈ పక్కన ఇవన్నీ ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇవన్నీ అక్కడే అలాగే ఉంటాయి. చూడండి నైట్ 8-8:30 ఎంతో అవుతుంది. సండే ఫుల్గా ఉంటారు, ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇవన్నీ అవే. తర్వాత ఇది కేఎఫ్సి, మేము ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఇక్కడికే వస్తాము. ఇది పొలాక్స్ లోటస్ స్కూలు. మధు 2nd క్లాస్ ఈ స్కూల్లోనే చదివింది. సో చెప్తుందనమాట మమ్మీ మా స్కూల్ అని. ఇవన్నీ ఏంటంటే ఫ్రూట్ మార్కెట్స్ ఎంబీపీ దగ్గర. ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్కి టూ మచ్ కాస్ట్ చెప్తారు. మార్కెట్ అయినా సరే కానీ ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఇవన్నీ ఫ్రూట్ మార్కెట్సే. ఫైనల్గా మధు తీసుకున్న ఇయర్ రింగ్స్ చూపిస్తుంది, నేను తీసుకున్నాను అని చెప్పేసి. స్టడ్సే తీసుకున్నాము, ఇంకా డైలీ వేర్ కదా బాగుంటుందని చెప్పేసి. స్టడ్స్ చాలా బాగున్నాయి, సింపుల్గా వైట్ స్టోన్స్ వచ్చాయి, మధుకి బాగా సెట్ అయ్యాయి. సో ఫైనల్గా ఇవి ఒకటే తీసుకున్నాము. వెళ్ళిన పనులు ఇంకా అవ్వలేదు. చూడండి తను చూపిస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.